చల్లగా గోవా ఐస్ క్రీమ్ చేసేసుకుందాము. 2 జాంపళ్ళు తీసుకున్నా నేను. చెక్కు తీసేస్తున్నాను, మీకు ఇష్టం ఉంటే చెక్కు ఉంచేసుకోవచ్చు. వీటిని ముక్కలు కట్ చేసేసుకొని, ఈ సైజు ముక్కలు కట్ చేసేసుకోండి. బ్లెండర్లో కానీ లేదంటే మిక్సీ జార్లో ఉన్న వేసుకొని కొంచెం మిల్క్ వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు స్ట్రైన్ చేసుకుందాం. పల్పు ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఎట్లా వచ్చిందో. ఇప్పుడు దీంట్లోకి ఫుల్ క్రీము ఒక ప్యాకెట్ మొత్తం కలిపేసుకొని, జామున్ హనీ కలుపుతున్నా నేను. మీకు ఇష్టం లేదంటే షుగర్ అన్నా వేసుకోవచ్చు. ఒక బౌల్లో వేసేసుకొని చాకో చిప్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఎట్లన్నా సరే మీ ఇష్టం అవి గార్నిష్ చేసుకొని ఫ్రీజర్లో ఒక 8 అవర్స్ పెట్టేసుకొని తర్వాత తీసి ఎంతో క్రీమీగా టేస్టీగా ఉండే గోవా ఐస్ క్రీమ్ రెడీ అండి. హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.